మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో హ్యాండ్ రైటింగ్ ట్రైనర్ అండ్ గ్రాఫాలజిస్ట్ అయిన శిరీష గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. శిరీష గారు, ఇందాక గ్రాఫాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు మార్జిన్స్ త్రూ పర్సనాలిటీని ఎలా మనం అనలైజ్ చేయొచ్చు అనేది చెప్పారు కదా. ఇలాగే గ్రాఫాలజీలో మనకి ఇంకేమన్నా మెథడ్ ఉందా అండి పర్సనాలిటీ గురించి మనం తెలుసుకోవాలి అనుకునేదాన్ని? నెక్స్ట్ మెథడ్ మనం డిస్కస్ చేసుకునేది స్పేసింగ్. ఒక లైన్ కి స్పేస్ లివ్ చేసినప్పుడు వాట్ డస్ దట్ టెల్ అబౌట్ ద పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్. స్పేసింగ్ అంటే స్పేస్ ఈజ్ అ టైం. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదండి. లైక్ లెటర్స్ రిప్రజెంట్స్ ద థాట్స్ అండ్ వర్డ్స్ రిప్రజెంట్స్ ద యాక్షన్స్ and sentences represents the habits and the overall thing, the paragraph represents the character of the person. Yes. So adi manam base cheskoni spacing ante enti, sentence ki మధ్యలోనే కదా స్పేసింగ్ వచ్చేది. కరెక్ట్. యా, సెంటెన్స్ కి స్పేస్ లివ్ చేస్తారు. కొంతమంది ఎక్కువ స్పేస్ లివ్ చేస్తారు, కొంతమంది అసలు లివ్ చేయరు, కొంతమంది చాలా తక్కువ మీడియంగా యావరేజ్గా స్పేస్ లివ్ చేస్తారు. సో అలా ఎందుకు లివ్ చేస్తున్నారు అండ్ వాట్ డస్ దట్ టెల్ అబౌట్ ద పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్ అనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. యా, సో మనము ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్, ద పర్సన్ ఈజ్ లివింగ్ ఎ స్పేస్ అంటే మనం డిస్కస్ చేసుకున్నట్టు సెంటెన్స్ హ్యాబిట్స్. కరెక్ట్. సెకండ్ సెంటెన్స్ ఇస్ ఆల్సో ఏ హ్యాబిట్. హ్యాబిట్ కి మధ్యలో స్పేస్ వచ్చింది అంటే టైం. హ్యాబిట్ కి టైం, ఇట్ రిప్రజెంట్స్ దాట్. సో మనం డీప్ గా వెళ్తే దాన్ని అలా తీసుకోవాలి అకార్డింగ్ టు ది గ్రాఫాలజీ. సో ఒక పర్సన్ హ్యాబిట్ కి ఇంత స్పేస్, ఇంత టైం తీసుకుంటున్నారు. సో ద ఫస్ట్ వన్ షోస్ ద ఆర్గనైజ్డ్ పర్సన్. హీఈస్ ద ఫోకస్డ్, ఆర్గనైజ్డ్ అండ్ లైక్ వాళ్ళు ఏమైనా అచీవ్ చేయాలన్నా కూడా దే ఆర్ వెరీ మచ్ పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉంటారు. అచీవ్ చేసే డిటర్మినేషన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే దే ఆర్ ఆర్గనైజ్డ్. ఓకే, కోఆర్డినేట్ చేసుకుంటున్నారు, ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి దే ఆర్ గుడ్ అట్ దాట్. సో లైన్ స్పేసింగ్ అనేది ఎప్పుడైనా యావరేజ్గా మీడియంగా ఉండాలి. లైక్ మనకి ఎలా అంటే ఇంకొక లైన్ అనేది దాంట్లో ఇంక్లూడ్ చేయకూడదు. సో దాట్ ఈస్ ఎ ప్రాపర్ స్పేసింగ్. ఒక పైన ఒక లైన్ రాస్తాము, కింద ఇంకొక లైన్ రాస్తాం, కానీ మధ్యలో ఆ స్పేస్ లోపల ఇంకొక లైన్ ఇన్సర్ట్ చేసే విధంగా ఉండకూడదు అనమాట హ్యాండ్ రైటింగ్. సో దట్ ఈస్ ఎ ప్రాపర్ స్పేసింగ్ అని మనం చెప్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పైన లూప్ వెళ్ళి ఇంకొక బాగా టచ్ కాకూడదు, లైక్ ఇండిపెండెంట్ గా ఉండాలి. లైక్ చూడండి, హెచ్ అనేది దేనికి టచ్ కాలేదు. అండ్ ఆల్సో మనం కింద లైన్ చూసుకున్నప్పుడు ఫైన్ అనే వర్డ్ రాసాం. ఎఫ్ లూప్, ద అప్పర్ లూప్ వాజ్ ఆల్సో నాట్ టచింగ్ ద ఫస్ట్ లైన్. సో అంత స్పేషియస్ గా నీట్ గా రాశారు. సో ఇంకొకటి ఏంటంటే మనం చూసినప్పుడు మనం లైన్స్ రాస్తాము, కానీ మధ్యలో ఎప్పుడైనా మనం మిస్టేక్ అయినప్పుడు కట్ చేసి పైన వర్డ్ రాస్తాం. ఒక ఇది మిస్ అయింది కదా, వర్డ్ మిస్ అయింది కానీ పైన ఒక వర్డ్ రాస్తాం. దట్ ఆల్సో రిప్రజెంట్స్ ద పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్. ఆ పర్సన్ ఒక థాట్ ప్రాసెస్ అనేది రిప్రజెంట్ చేయొచ్చు విత్ దాట్ ఆల్సో. సో ఇది మనం ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి, అర్థం కావటానికి ఏమంటారు, మన ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రాధా, దేర్ ఈస్ రాధా అండ్ షీఈస్ గుడ్ అట్ కుకింగ్ బాగా చేస్తుంది తను. అండ్ షీ స్టార్టెడ్ హర్ ఓన్ బిజినెస్. లైక్ ఇన్ ద జొమాటో షీ సర్వ్స్ ద ఫుడ్ డెలివరీ చేస్తుంది, ఇంట్లో కుక్ చేసి ఫుడ్ డెలివరీ చేస్తుంది. సో తను ఆ పని చేస్తుందంటే షీఈస్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్, అందుకే దాని సక్సెస్ వచ్చింది తనకి. అండ్ ఇప్పుడు మీరు చూడండి, ఆ వర్డ్ గురించి డిస్కస్ చేసాం కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంతా పని అయిపోయింది, నైట్ 10:30 అయింది, షీఈస్ డన్ విత్ ద వర్క్. పొద్దునంతా కష్టపడి షీఈస్ డన్ విత్ ద వర్క్, కానీ 10:30కి తనకు ఒక ఆర్డర్ వచ్చింది. షీ విల్ డూ దట్ వర్క్. తను చేస్తుంది ఆ వర్క్, డెఫినెట్గా చేస్తుంది, బికాస్ షీఈస్ ట్రయింగ్ టు ఇన్సర్ట్ ఎ వర్డ్ బిట్వీన్ ద లైన్స్. బికాస్ షీ can do hard work, and she can take the last minute order also. Like this kind of person, ఒక పర్సనాలిటీ, వాళ్ళ థాట్స్ అనేవి, వాళ్ళ హ్యాబిట్స్, యాక్షన్స్, ఇట్ డిసైడ్స్. లైక్ ఆ స్పేసింగ్ బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. విత్ దిస్ ఎగ్జాంపుల్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్. అండ్ సెకండ్ వన్ చూడండి ఎలా రాశారు, అంత ఇరికిచ్చి రాసేసారు. లైన్స్ మధ్యలో స్పేసింగ్ లేదు, అండ్ వర్డ్స్ కనెక్టెడ్ అయిపోయి ఉన్నాయి.
పైన లూప్ కింద loop, అసలు ఏం అర్థం కావట్లేదు. Yeah. అది చూసినప్పుడు అసలు ఏమన్నా అర్థమవుతుందా, ఏం అర్థం కావట్లేదు. దిస్ కైండ్ ఆఫ్ పర్సన్స్ ఏంటంటే వాళ్ళు జనరల్ గా బిజీగా ఉంటారు, చాలా బిజీగా ఉంటారు దిస్ కైండ్ ఆఫ్ పర్సన్స్. యా, అండ్ మీరు ఫస్ట్ వన్ చూసుకున్నప్పుడు దే ఆర్ ఆర్గనైజ్డ్ కాబట్టి వాళ్ళ డే మొత్తం కూడా చాలా సింప్లిఫైడ్ గా ఉంటది. ప్లాన్ చేసుకుంటారు కదా వాళ్ళు, చాలా సింప్లిఫైడ్ గా హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తారు. అదే కదా, మనం హ్యాపీగా ఉన్నప్పుడు దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్, హ్యాపీగా ఉన్నప్పుడు మన హ్యాండ్ రైటింగ్ హ్యాపీనెస్ అనేది మన హ్యాండ్ రైటింగ్ లో షో అవుతుంది. సిమిలర్ టు లైక్ ఈసీజీ అండి, మన హార్ట్ ఎలా ఫంక్షన్ అవుతుందో మన గ్రాఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈసీజీ వీ కెన్ టెల్. సిమిలర్లీ మన మైండ్ ఎలా ఫంక్షన్ అవుతుంది, మన థాట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పడానికి హ్యాండ్ రైటింగ్ ఇస్ అ గ్రాఫ్. హ్యాండ్ రైటింగ్ ఇస్ అ గ్రాఫ్. ఓకే, సెకండ్ వన్ చూసుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం వాళ్ళు బిజీగా ఉంటారు, లైన్ కి స్పేసే లేదు చూడండి. అంటే వాళ్ళు ఏంటంటే దీస్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే దే ఆర్ ట్రయింగ్ టు అడ్జస్ట్ సంథింగ్ విత్ ఇన్ ద టైం తక్కువ ఉంది కానీ ఆ టైంలోనే ఎక్కువ చేయడానికి ట్రై చేస్తున్నారు. టైం తక్కువ ఉంది కానీ ఈ టైంలోనే ఎక్కువగా చేయాలి. అంటే దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద క్వాంటిటీ బట్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ వర్క్ గురించి చూడట్లేదు. దే ఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద క్వాంటిటీ, ఎక్కువగా రాసే. అంటే అది చూస్తుంటే వాళ్ళు ట్రైంగ్ టు ఫిల్ ద పేజ్. ఓకే, వాళ్ళ లైఫ్ గోల్స్ కూడా అలానే ఉంటాయి. వీళ్ళు బాగా కష్టపడతారు కానీ డిజైర్డ్ గోల్ ని రీచ్ కాలేకపోతారు. యా, ఎందుకు బికాస్ ఆర్గనైజ్డ్గా ఉండరు, ముందుగానే ఏం ప్లానింగ్ ఉండదు. లైఫ్లో ఏం వస్తే దానికి రొటీన్గా ఫాలో అప్ చేసేస్తారు. దానివల్ల వీళ్ళకి ఫెయిల్యూర్స్ ఎక్కువగా కనిపిస్తాయి బికాస్ దే ఆర్ నాట్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్. సో ఇలాంటి పర్సన్స్కి మనం హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేసినప్పుడు వి టెల్ దెమ్ డ్యూరింగ్ ద సెషన్స్, మనకి హ్యాండ్ రైటింగ్ శాంపిల్ ఇలా వచ్చినప్పుడు విల్ టెల్ దెమ్ లైక్ దిస్ ఈస్ ద ప్రాసెస్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. అండ్ ఇఫ్ యూ జస్ట్ ఆ లైన్స్ కొంచెం స్పేస్ లీవ్ చేస్తే మనము ఇక్కడ మనం రైటింగ్లో చేంజెస్ చేసినప్పుడు మన థాట్స్లో కూడా చేంజెస్ రావాలి. థాట్స్లో చేంజెస్ వచ్చినప్పుడే హ్యాండ్ రైటింగ్లో చేంజ్ కనిపిస్తుంది. అండ్ థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్ దే లెఫ్ట్ మోర్ గ్యాప్ బిట్వీన్ ద లైన్స్. సో ఈ పర్సన్స్ ఎలా ఉంటారు, మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, టైం స్పేస్ అంటే టైం అని డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఒక్క హ్యాబిట్ కి ఇంకొక హ్యాబిట్ కి దే ఆర్ లివింగ్ మోర్ స్పేస్, ఎక్కువ టైం లివ్ చేస్తున్నారు. అంటే మోస్ట్లీ దీస్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఉన్న పర్సన్స్ దే ఆర్ లెథర్జిక్, ఎక్కువగా కొంచెం లేజీ. ఓకే, లేజీ అనేది బ్యాడ్ అని నేను చెప్పట్లేదు, సమ్ టైమ్స్ గుడ్ ఆల్సో. లైక్ దీస్ కైండ్ ఆఫ్ పర్సన్స్ కెన్ ప్లాన్ ద ట్రిప్స్ వెరీ వెల్. పిక్నిక్స్ అయినా వీళ్ళు బాగా ప్లాన్ చేయగలరు బికాస్ దే టేక్ లాట్ ఆఫ్ టైం కదా. అండ్ వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా వాట్ ఇఫ్స్, అంటే ఈ ప్రాసెస్ సపోజ్ మన ట్రిప్ వెళ్ళట్లేదు, నెక్స్ట్ టైం చేద్దాం, వీటి గురించి వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు. సో దే కెన్ ప్లాన్ ద ట్రిప్స్ వెరీ వెల్. వాళ్ళ మార్జిన్స్ ఎక్కువగా లివ్ చేసినప్పుడు. అండ్ మీరు చూడండి దే ఆర్ వీళ్ళు ఏంటంటే ఎక్కువగా వాళ్ళ క్యాపబిలిటీని ఎక్కువ యూజ్ చేయలేకపోతున్నారు. ఆ పేపర్ మొత్తం వాళ్ళు యూజ్ చేయలేకపోతున్నారు. వాళ్ళు దే ఆర్ క్యాపబుల్ బట్ దే ఆర్ నాట్ యూజింగ్ ఇట్ బికాస్ ఆఫ్ ద లేజినెస్. సో దాట్ టెల్స్ అబౌట్ ద థర్డ్ వన్. సో మీరు చూసారు కదా, స్పేసింగ్ ని బట్టి కూడా వీ కెన్ టెల్ అబౌట్ ద పర్సన్స్ అట్ ఇన్స్టెంట్గా. అంటే మీ గురించి నాకు ఏం తెలియకపోయినా ద అమౌంట్ ఆఫ్ స్పేస్ యూఆర్ లివింగ్ బిట్వీన్ ద లైన్స్ అండ్ అమౌంట్ ఆఫ్ మార్జిన్ యూఆర్ లివింగ్, ఐ కెన్ టెల్ about you. I can guess the personality of you. Okay, thank you so much for sharing the information. Thank you.